సూపర్ సిబ్లింగ్స్. ఈరోజు మా మమ్మీ అయితే మా స్నాక్స్ కోసం నూడిల్స్ అయితే చేస్తుంది, అది కూడా హోమ్ మేడ్. ఇదైతే మా ఫేవరెట్. బయట ఫుడ్ మంచిది కాదని ఇంట్లోనే చేస్తుంది. ఇక్కడైతే మా మమ్మీ ఆనియన్స్ వేసింది. ఆనియన్స్ అయితే ఇలా మంచిగా తరుక్కోవాలి, ఇంకా ఫ్రై కూడా చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, మిర్చి, క్యారెట్ అవి కూడా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన టేస్ట్ బాగుంటుంది, బాగా మంచిగా ఫ్రై చేసుకుంటే. ఇదైతే మా మమ్మీ చేసిన ఫస్ట్ టైం. రీసెంట్గా మా అన్నయ్యకి అయితే జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందుకే అప్పటి నుంచి మా మమ్మీ ఏం కావాలన్నా బయట నుంచి తినకుండా ఇంట్లోనే హోమ్ మేడ్గా చేస్తుంది. ఇవి కూడా మంచిగా చేస్తుంది. మాకు ఇష్టమైనవన్నీ మేమేం అడిగితే అవి. మంచిది కదా. బయట ఏ నూనె పోస్తారు, ఏ చేతులతో ఎలా చేస్తారు. కొంతమంది అయితే పిండి కలపడానికి ఇలా చెయ్యి మొత్తం పెట్టి చేస్తారు. అప్పుడు ఆ చెమటంతా తిని ఆ పిండిలోకి వెళ్ళి కలుస్తుంది. యాక్. అందుకే మా మమ్మీ ఇంట్లోనే హోమ్ మేడ్ చేస్తుంది. ఇలా వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంతకీ మీకు నూడిల్స్ అంటే ఇష్టమా? కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే మా మమ్మీ క్యాబేజ్ కూడా వేసేసింది ఫ్రై చేసేయడానికి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, నూడిల్స్ మసాలా, సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా కెచప్ ఇవన్నీ అయితే మనం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మనం ఎంత తింటామో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మన టేస్ట్ బాగుండదు, ప్లస్ వేస్ట్ కూడా అయిపోద్ది. అందుకే మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఫైనల్గా అయితే నూడిల్స్ వేసుకుని కలిపేసుకున్నాం. చూసారా ఎంత బాగుందో, యమ్మీ కదా. టేస్ట్ అయితే బాగా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇవైతే మా ఫేవరెట్. చాలా అయితే బాగున్నాయి. చూసారా ఇక్కడ నేను ఎంత బాగున్నాయో కదా, ఆస్వాదిస్తూ అయితే నేను తింటున్నా. చూసారా సూపర్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.